ఆడికి ఆడే రాసేసుకుంటారు. హలో గాయస్, అందరికీ హ్యాపీ హోలీ. మేమైతే హోలీ పండుగ ఇలా జరుపుకున్నాం, మీరైతే ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంతకీ హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారో ఎవరికైనా తెలుసా? హోలీ పండుగ అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా జరుపుకుంటారు. భక్త ప్రహ్లాదుడు విష్ణుమూర్తి యొక్క భక్తుడు కదా. హిరణ్యకశిపుడి కుమారుడే ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు శివభక్తుడు అయి ఉండడం వల్ల ప్రహ్లాదుని కూడా శివస్మరణ చెయ్యు, విష్ణు స్మరణ చెయ్యొద్దు అని చెప్తారు. కానీ ప్రహ్లాదుడు వినడు. అందుకని హిరణ్యకశిపుడికి కోపం వచ్చి తన సోదరి అయిన హోలికను పిలిచి ప్రహ్లాదుని మంటలో దహనం చేయమని చెప్తారు. అప్పుడు హోలిక ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంటల్లోకి దూకుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే హోలికకి మంటల్లో పడితే దహనం అవ్వదు, తనకి వరం ఉంటుంది. కానీ విష్ణుమాయ వల్ల హోలిక చనిపోతుంది, ప్రహ్లాదుడు బతుకుతాడు. సో చెడుపై మంచి సాధించిన విజయానికి గాను ప్రతీకగా హోలీ అనేది జరుపుకుంటారు. అందరికీ హ్యాపీ హోలీ, బీ హ్యాపీ. అందరూ ఇప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మా పిల్లలు చూడండి, మా అత్తయ్య వాళ్ళకి అందరికీ రంగులు రాసి హ్యాపీ హోలీ అని చెప్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరైతే హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. హోలీ కోసం నాకు తెలిసిన స్టోరీ నేను చెప్పాను. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ. జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండి, కళ్ళల్లో అది పడకూడదు కలర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి.